హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రతాప్ అయితే ఎలాగైనా ఇక మహాలక్ష్మిని నా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్తాడు కదా. ఇక చక్రికైతే ఇక చక్రికి ఇచ్చిన మాట మేరకు ప్రతాప్ అయితే ఇక మహాలక్ష్మి ఉన్న మాధవ వాళ్ళ ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక మాధవ మహాలక్ష్మి వాళ్ళ నాన్న ప్రతాప్ని చూసి చాలా సంతోషంతో, రండి మహాలక్ష్మి కోసం వచ్చారా అని ఇక ప్రతాప్ని అయితే ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక ప్రతాప్ మహాలక్ష్మిని, అమ్మ మహాలక్ష్మి, అన్నీ మర్చిపోయి నీ కోసం వచ్చానమ్మా, ఇక నువ్వంటే నేను ఉండలేకపోతున్నాను అని ఇక ప్రతాప్ అయితే మహాలక్ష్మిని హక్ చేసుకుంటాడు. ఇక నా పంతాలు, నా కోపాలు అన్నీ పక్కకు పెట్టి నా కూతురు కోసం నేను వచ్చానమ్మా, నేను అప్పటి ప్రతాప్ని కాదు అని ప్రతాప్ అయితే మహాలక్ష్మిని నమ్మిస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కూడా నాన్న అని హక్ చేసుకుంటుంది. వెంటనే ఇక చక్రికి ఇచ్చిన మాట కోసం ఎలాగైనా మహాలక్ష్మి తన ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రతాప్ అయితే వస్తాడు. ఇక ప్రతాప్ అయితే చాలా సంతోషపడుతూ, ఎలాగైనా ఈరోజు నా కూతుర్ని ఇంటికి దూరం చేస్తాను అని ఇక ప్రతాప్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అలాగే నాన్న, మా పెద్ది చేసే వంటలు చాలా బాగుంటాయి, భోజనం చేయండి నాన్న అని మహాలక్ష్మి అనగానే ఇక మాధవ అయితే వంటలన్నీ చేస్తూ ఉంటాడు. నాన్న, పెద్ది చాలా మంచివాడు, పెద్ది నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాడు, అసలు కన్న కూతురు కాదు, అసలు తను చాలా బాగా చూసుకుంటాడు నాన్న, అసలు ఏ పని కూడా నాతో చేయనియడు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు. చూసావు కదా నాన్న, పెద్ది వంటకాలు ఎంత గుమ్మగుమ్మలాడుతున్నాయో, తినండి నాన్న, చాలా బాగుంటాయి అని ప్రతాప్తో మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ప్రతాప్ అలా అందరూ కలిసి, చక్రి, మాధవ, కేశవ, కన్న అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అదే సమయానికి ప్రతాప్ అయితే మహాలక్ష్మిని ఎలాగైనా నా వైపుకు తిప్పుకోవాలి, తొందరగా మహాలక్ష్మి మారిపోవాలి, నేను నిజంగానే తనని నమ్మించి ఇంటికి తీసుకువెళ్ళాలి అని ప్రతాప్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రతాప్ అయితే ఇక మహాలక్ష్మిని, అమ్మ నా చేతి ముద్ద తినమ్మా అని మహాలక్ష్మికి ప్రతాప్ అయితే ముద్ద పెడతాడు నోట్లో. అప్పుడే అది తినుకుంటూ కన్నీరు తెచ్చుకుంటుంది. నాన్న, ఈ ప్రేమను చూసి ఎన్ని రోజులైందో నాన్న, నువ్వు ఇంకా నాతో మాట్లాడవో అనుకున్నాను, కానీ ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు, అంతే చాలు నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న అని ఇక మహాలక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన ప్రతాప్, ఏంటమ్మా మీ నాన్న ఎప్పటికీ నువ్వు మీ నాన్న కూతురువే అని ప్రతాప్ అలా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన మాధవ, కేశవ, కన్న, చక్రి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చక్రి అయితే కన్నీళ్ళే తెచ్చుకుంటాడు. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ ఇంత కఠినురాలా, కొన్ని రోజులు దూరం అయితేనే తన తండ్రి ఇక్కడికి వచ్చాడు, అలాంటిది ఇక తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని అమ్మ గురించి తలుచుకుంటేనే చాలా కోపంగా ఉంటుంది. ప్రతి అమ్మ ఇలా ఏముంటుందేమో అన్నట్లుగా ప్రవర్తిస్తుంది, కానీ ప్రతి అమ్మ మా అమ్మలా ఉండదు అని కన్నా తన మనసులో తానే కన్నీరు తెచ్చుకుంటూ ఉంటాడు. అది చూసిన ప్రతాప్, వీడేంటి ఇంత ఫ్లోలో కన్నీరు తెచ్చుకుంటున్నాడు అని ప్రతాప్ అయితే వీళ్ళకి కూడా బాధలుంటాయా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మా తమ్మునికి, ఇక వాడు మా దాంట్లో చిన్నవాడు, వాడికి తల్లి ఎలా ఉంటుందో తెలీదు, అందుకే మీరు తినిపించే గోరు ముద్దలు చూసి కన్నీరు తెచ్చుకున్నాడు అంతే, రే కన్నా తినరా అని అనగానే సరేనయ్య అని అలా భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేశాక ఇక ప్రతాప్కి అయితే ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే ప్రతాప్ పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పరా అని అనగానే, ఏంటన్నా నువ్వు కూడా నువ్వు కూడా ఆ ఇంటికి పరిమితమైపోయావా, నిజంగానే ఆ ఇంట్లో మనుషులతో కలిసిపోయావా అని అంటూ ఉంటాడు. ఆది అయితే అప్పుడే ఇక ప్రతాప్, ఒరేయ్ నీకు చెప్పిన మాట మర్చిపోయావా, నేను మహాని ఎలాగైనా ఆ ఇంటికి తీసుకురావాలి, అంటే మహాకు నేను మారినట్లు కనిపించాలి, అందుకే ఈ ఇంట్లో ఇలా ప్రవర్తిస్తున్నాను రా, నాకు ఈ ఇంట్లో ఉండడం ఇష్టమా, అసలు ఈ ఇల్లు ఎలా ఉందో నీకు
తెలుసా అని అంటూ ఉంటాడు. ఏంటి నాన్న నేను చూడలేదా, అసలు మహా ఆ కొంపలో ఎలా ఉంటుందో నాకు కూడా అర్థం కావడం లేదు, కనీస వసతులు కూడా ఉండని ఇల్లు అది అని ఇక అది అంటూ ఉంటున్నాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే అవునరా, నా కూతుర్ని ఈ పరిస్థితిలో చూశాక నా గుండె తరుక్కుపోతుంది. ఎలాంటి ఇంట్లో పెరిగినా నా కూతురు ఇలాంటి ఇంటికి కోడలు కావడం ఏంటి, అసలు దీన్ని ఈ ఇంట్లో నుంచి తీసుకువచ్చి తొందరగా దీన్ని మార్చేయాలి అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటన్నా మరి ఇప్పుడు వస్తున్నావా అని ఆది అంటూ ఉంటాడు. వస్తారా, ఇక మహాని కొన్ని రోజులు మన ఇంటికి తీసుకువస్తాను, ఆ తర్వాత తన మనసుని మార్చేస్తాను అని అనగానే ఆది సరేనన్నా ఈరోజు మహాని తీసుకురావాల్సిందే అని అంటూ ఉంటాడు. సరే ఫోన్ కట్ చేశాను ఎవరైనా వింటే అని ఇక అంటూ ఉంటాడు. ఇక ప్రతాప్ అయితే ఇక అలా ఫోన్ కట్ చేయగానే ప్రతాప్ అయితే తొందరగా నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్తాను, తొందరగా దానికి అవో ఇవో మాటలు చెప్పి ఆ తర్వాత ఇక భూషణ్తో పెళ్లి జరిపిస్తాను, ఇక ఈ చక్రిని మర్చిపోయేలా చేస్తాను అని ఇక ప్రతాప్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అలా ప్రతాప్ అలా మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే నారాయణ బయట కూర్చొని ఉంటాడు. అది చూసిన ప్రతాప్ వెంటనే నారాయణ దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇక పెగ్గేస్తావా అని నారాయణ ప్రతాప్ని అంటూ ఉంటాడు. అప్పుడే లేదు నా కూతురు ఒప్పుకోదు అని ప్రతాప్ అంటూ ఉంటాడు. ఏంటి మా కోడలి పిల్లేనా, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, నా కోడలి పిల్ల రోజు నాకు ఇక మందు తాగడానికి తనే సహకరిస్తుంది, అప్పుడప్పుడు మందుకు డబ్బులు ఇవ్వనా ఇస్తుంది, అలాంటి కోడలి పిల్ల ఇప్పుడు నువ్వు తాగకుండా ఉండమంటుందా, లేదు ఏమనదు, తాగేద్దాం పడు అని అలా నారాయణ ప్రతాప్ ఇద్దరు కూర్చొని అలా వైన్ వేస్తూ ఉంటారు. అప్పుడే ఇక నారాయణ ఇక మాటలు మాట్లాడుకుంటూ మా కోడలి పిల్ల చాలా మంచిది, ఈ ఇంటికి తను వచ్చాక మా ఇంటికున్న శాపం తొలగిపోయింది, ఇక నాకు మహాలక్ష్మి ఇంటికి అడుగు పెట్టినట్లు ఉంది, మా ఇంట్లో మేము మహాలక్ష్మి వచ్చిన దగ్గర నుండి చాలా సంతోషంగా ఉన్నాము, తను వచ్చాక ఈ ఇల్లు బృందావనంలా మారిపోయింది, తిరిగి నా ఇల్లు ఏ విధంగా ఉండేదో అలాంటి కంటే ఒక ఆడపిల్ల ఉంటే ఎలా ఉంటుందో అలా తీర్చిదిద్దింది, అలాంటి మహాలక్ష్మి నా ఇంటి కోడలయ్యింది అని నారాయణ చెప్తూ ఉంటాడు. అప్పుడు ప్రతాప్ మాత్రం అది నా గుండెలో బాధని మిగిలేసి నీ ఇంటికి వచ్చేసింది, ఈ కొంపకి ఇక ఈ బృందావనాన్ని పేరు పెట్టారా, ఈ కొంపకి నా కూతురు వచ్చిందా, మహాలక్ష్మిలా వెలుగుతుందా ఈ ఇల్లు అని ఇక ప్రతాప్ లేదు నా కూతుర్ని మళ్ళీ తిరిగి నా ఇంటికి తీసుకువెళ్తాను, ఈ కొంపలో అస్సలు ఉంచాను అని ఇక నారాయణ ప్రతాప్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక నారాయణ అయితే ఏంటండి ఏం మాట్లాడడం లేదేంటి, నా కోడలు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా మంచి పిల్ల, అసలు అందరి గురించి అర్థం చేసుకుంటుంది, కన్నా గారినైతే తన తల్లిలా లాలిస్తుంది, కన్నా ఏడిస్తే తన కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది, కన్నాని చూసే అపురూపమైన ప్రేమ పెంచుకుంది, అసలు కన్నా గారిని ఒక కన్న కొడుకులా అలా తమ్మునిలా అలా హత్తుకుంటుంది, వాడిని ఏదైనా బాధ కలిగితే తనకు కలిగినట్లు బాధపడుతుంది అని నారాయణ అలా చెప్తూ ఉంటాడు. ఏంటి కన్నా ఎవరు అని ప్రతాప్ అనగానే కన్నా తెలీదా నీకు, కన్నా నా చిన్న కొడుకు, చూసావు కదా ఆ రోజు మీ అమ్మాయిని మీ పాపని ఎత్తుకు వెళ్ళిందని వాడిని దొంగ అని చేశారు కదా, వాడే నా చిన్న కొడుకు కన్నా అని అనగానే అవును నేను చూశాను, తన కళ్ళలో నా కూతురికి నేను భోజనం తినిపించేటప్పుడు తన కళ్ళలో నీళ్లు చూశాను, పాపం చాలా కన్నీరు తెచ్చుకున్నాడు, అందరికంటే ఎక్కువగా ఎమోషన్ అయ్యాడు అని ప్రతాప్ అనగానే అవును వాడు ఎమోషన్ ఎందుకు అయ్యాడో నాకు తెలుసు అని నారాయణ అంటూ ఉంటాడు. ఏంటి ఏం జరిగింది, అయినా తను చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది, వీళ్ళకు కూడా ఆ బాధ ఉంటుంది కదా, తనకు మాత్రమే ఎందుకుంది అని అనగానే నిజంగా చెప్పాలంటే ముఖ్యమైన విషయం ఉంది, అసలు కన్నా నా కన్న కొడుకు కాదు అని అనగానే అప్పుడే ప్రతాప్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నీకు నలుగురు కొడుకులని చెప్పావు, మరి కన్నా నీ కొడుకు కాదని చెప్తున్నావేంటి అని అనగానే అవును అది పెద్ద కథ, ఈ మధ్య ఆ నిజం కూడా వానికి తెలిసిపోయింది, అందుకే వాడు నీ విషయంలో ఇక నువ్వు చూపించే నీ కూతురికి ప్రేమలో తన తల్లి బాధని గుర్తుకు చేసుకున్నాడు అని అనగానే ఏంటి ఆ బాధ, అయినా ఇక నీ కన్న కొడుకు కాకపోవడం ఏంటి, నీ కొడుకనే చెప్పావు కదా, నీకు నలుగురు కొడుకులని చెప్పావు కదా అని ప్రతాప్ నారాయణని అంటూ ఉంటాడు. అప్పుడే నారాయణ లేదండి నేను అందరికీ నా పిల్లలు నలుగురని చెప్తాను, కానీ వాడు నా కన్న కొడుకు కాదు, కానీ వాడు మాత్రం నేను తండ్రిని అనుకుంటున్నాడు, కానీ తల్లి మాత్రం లేదు అని అనగానే ఏంటి తల్లి చనిపోయింది కదా, అక్కడ ఫోటో కనిపించింది కదా అని ప్రతాప్ అనగానే లేదండి అక్కడ ఫోటో ఉంది నా భార్య తను నా పిల్లలకి తల్లి, మాధవ కేశవ చక్రి ముగ్గురు తల్లి ఆ ఫోటోలో ఉన్న ఆవిడ, కానీ కన్న వాళ్ళ తల్లి ఆ ఫోటోలో ఉన్నవాడే ఆవిడ కాదు అని అనగానే ప్రతాప్
సరే షాక్ అయిపోతాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? కన్న వాళ్ళమ్మ వేరా అని ఎక్కడుందామే అని అనగానే తను ఇక్కడ లేదు. అసలు కన్న వాళ్ళమ్మ కన్నని వదిలేసి వెళ్ళిపోయింది అని అనగానే ఇక ప్రతాప్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అదేంటండి కన్న కొడుకుని వదిలేస్తే అంత మూర్ఖతురాలా? తల్లి మనసు అలా ఉండదు కదా అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే నారాయణ లేదండి తను వదిలేసి వెళ్ళిపోలేదు. అనుకోని పరిస్థితిలో తనపై నింద పడుతుందని నేనే ఆ బాబుని నా కన్న కొడుకులతో సహా నేనే తనని పెంచుకుంటానని, తనకు ఒక జీవితాన్ని ఇవ్వాలని, తన భవిష్యత్తు అలా మారకూడదని, అంధకారంలో ఉండకూడదని తనని నేనే పంపించాను. కానీ తనపై ఒక ముద్ర పడింది తను లేచిపోయిందని. కానీ తను లేచిపోలేదు. ఇక నాతో లేచిపోయి వచ్చి తను వేరే కొలతతో వెళ్ళిపోయిందని జనాలంతా అనుకుంటారు. కానీ తను మాత్రం నన్ను పెళ్లి చేసుకోలేదు. అనుకోని పరిస్థితుల్లో నాకు ఎదురు పడింది. తను గర్భవతిగా ఉన్నప్పుడు ఒక రోడ్డు పక్కన ఒక్కతే కూర్చొని ఉంది. చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో తాగిన మైకంలో చాలామంది తనపై ఇక అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ సమయానికి నేను అక్కడి నుంచి వస్తూ ఉన్నాను. అప్పుడు ఆ ఆడపడుచుని చూసి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నా పిల్లల్ని తల్లి లేని పిల్లల్ని చూసి చాలా బాధపడ్డాను. ఇలాంటి బాధ ఎవరికి కలగకూడదు అనుకున్నాను. అలాంటి ఆడపిల్లకి ఇలా ఇక నలుగురు ఈ విధంగా ఏడిపిస్తున్నారా అని ఆ రోజు ఇక తనని తీసుకువచ్చాను. తను గర్భవతిని తెలిసింది. ఆ తర్వాత ఏంటమ్మా నీ భర్త ఎక్కడున్నాడు అని ప్రతిసార్లు అడిగాను. కానీ తను మాత్రం తన భర్త గురించి అసలు నిజమేంటో చెప్పలేదు. కానీ తనని మోసం చేశాడని అర్థమైంది. తనని పెళ్లి చేసుకోలేడు, తనని మోసం చేశాడని అర్థమైంది. ఇక తను ఆ నింద ఎందుకు మోయాలి అని తను డెలివరీ తర్వాత తను కన్నాను పుట్టాక తనకి మంచి భవిష్యత్తు ఇచ్చి తనకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేశాను. కానీ ఈ విషయం కన్నాకి తెలీదు. కన్నా నేనే తన తండ్రిని అనుకుంటున్నాడు. కానీ కన్న తండ్రి ఎవరో కూడా తెలీదు. తన తల్లిని మోసం చేశాడు. వాడు ఎవడో కానీ తన తల్లిని చాలా మోసం చేశాడు. పాపం ఆ తల్లి ఎంత బాధపడిందో నాకు తెలుసు. కన్న పేగు కన్న మీద చాలా ఉంది. కానీ కన్నను వదులుకోకపోతే తనకు జీవితం లేదు. తన జీవితాన్ని అంధకారంలో ఉంచకూడదని నేనే ఈ కన్నని నేను చూసుకుంటానని ఆ అమ్మకి మాటిచ్చి తనకు పెళ్లి చేసి పంపించేశాను అని చెప్పగానే ప్రతాప్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవును కన్నా వాళ్ళమ్మ ఇక తనని ఎవరో మోసం చేశారు. మోసం చేసి తనని గర్భవతిని చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేనే కన్నని ఇక తండ్రిలా పెంచాను. ఆ తర్వాత నా పెద్ద కొడుకు మాధవ తన తల్లి అయి చూసుకున్నాడు. నా పిల్లల్లో ఒకరిలా నేను ఇప్పటికీ చూస్తాను. కానీ కన్నకి తల్లే కాదు తండ్రి కూడా నేను కాదని తెలీదు. కానీ తండ్రిని నాలో చూసుకుంటున్నాడు అంతే. వానికి ఆ నిజం చెప్పలేదు. అందుకే తన తల్లి గుర్తుకొచ్చి ఏడ్చాడేమో అని అంటూ ఉంటాడు నారాయణ. అయితే అప్పుడే ప్రతాప్కి గతం గుర్తుకు వస్తుంది. ఒకసారి ఒక ఆవిడని మోసం చేసి డబ్బు కోసం తనని వదిలేసి వెళ్ళిపోతాడు కదా, అది గుర్తుకు వస్తుంది. వెంటనే ఇక నారాయణని నేను ఒకటి చెప్తాను వింటారా అని అంటూ ఉంటాడు ప్రతాప్. అయితే అప్పుడే చెప్పండి అని నారాయణ అనగానే ఇక ఈ ఫోటోలో నిజంగా ఆ కన్న వాళ్ళ అమ్మ ఫోటో ఏదైనా ఉందా అని అనగానే అవును ఇంత ముందుకే ఆ ఫోటో వల్ల కన్నకి తన తల్లి గురించి నిజం తెలిసింది. ఆ ఫోటో చూసి కన్న ఎంత బాధపడ్డాడో, వాడు ఇల్లు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటిది మళ్ళీ ఆ ఫోటోవా అని అనగానే ఒక్కసారి కన్నకు తెలియకుండా తన ఫోటో తీసుకొస్తావా అని ప్రతాప్ అనగానే నారాయణ వెంటనే సరే ఎవరికీ తెలియకుండా ఆ ఫోటోని నీకు చూపించడానికి తీసుకువస్తాను అని నారాయణ గదిలోకి వెళ్ళి ఇక మళ్ళీ ఆ ఇనుప పెట్టె చూసి అందులో వెతుకుతూ ఉంటాడు. అందులో ఒక ఫోటో ఇక తీసి వెంటనే దాచుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే ఏంటండి ఫోటో ఏది అని అనగానే ఇదిగో ఈ ఫోటోని అందరి ముందు తీసుకువస్తే మళ్ళీ ఆ ఫోటో వల్ల మళ్ళా కన్నా మాకు దూరం అయిపోతాడు. అందుకే ఆ ఫోటోని దాచిపెట్టుకొని తీసుకొస్తున్నాను. ఇదిగో ఇదే ఫోటో కన్నా వల్ల అమ్మ కన్నా చిన్నప్పటి ఫోటో అని చెప్పగానే వెంటనే ఆ ఫోటో చూసిన ప్రతాప్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజు రాజేశ్వరి కదా రాజేశ్వరే కదా నేను ప్రేమించిన రాజేశ్వరి. నేను తనని మోసం చేశాను. తనని మోసం చేసి డబ్బు కోసం తిరిగి నేను లలితని పెళ్లి చేసుకున్నాను. అంటే రాజేశ్వరి కొడుకే కన్నానా అని ప్రతాప్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రతాప్ అయితే ఆ ఫోటో చూసి అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. వెంటనే నారాయణ ఇదేంటండి ఆ ఫోటోని అలా చూస్తున్నారు, ఆవిడ నీకు తెలుసా అని అనగానే తెలియడమేంటి, నేను మోసం చేసిన అమ్మాయి
అని తన మనసులో ప్రతాప్ అనుకుంటూ ఉంటాడు. వెంటనే ప్రతాప్ ఇక ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడు నారాయణ, అవును, దగ్గరుండి నేనే పెళ్లి చేసి పంపించేశాను, కానీ కన్నకి తల్లిని దూరం చేశానని చాలా బాధపడేవాడిని, కానీ కన్న వాళ్ళ అమ్మకి ఒక భవిష్యత్తు ఇచ్చానని సంతోషపడ్డాను. కానీ నలుగురు ఏమన్నారు తెలుసా, ఎవరో ఒక అమ్మాయిని లేపుకొచ్చి తీసుకువచ్చాడు అని అన్నారు. కానీ నా చెల్లెళ్ళ వయసులా ఉండే అమ్మాయిని నేను నేను లేపుకొచ్చానన్న పేరు వచ్చింది. కానీ ఆ పేరు ఉన్నా పర్వాలేదు, కానీ కన్నని బాగా చూసుకోవాలి, తనకు ఒక భవిష్యత్తు ఇవ్వాలని తనకి పెళ్లి చేసి పంపించాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, నీకు మాత్రమే చెప్పాను అని నారాయణ ప్రతాప్తో అంటూ ఉంటాడు. ప్రతాప్ అయితే తన కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. అంటే నా కన్న కొడుకా అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక ప్రతాప్ అయితే కన్న వైపు చూస్తూ ఉంటాడు. అది చూసిన కన్న ప్రతాప్ వైపు, ఏంటి ఇతనేంటి నా వైపు ఇలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే కన్నా ఇట్రా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి కూడా, ఇదేంటి ఎన్నెళ్ళింది మా నాన్న కన్నాని పిలుస్తున్నాడు, ఆప్యాయంగా పిలుస్తున్నాడు అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కన్నని హక్ చేసుకుంటాడు ప్రతాప్ అయితే. వెంటనే అది చూసిన మహా ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి కన్నని హక్ చేసుకుంటూ, అయినా కన్నకి నాన్నకి సంబంధం ఏంటి, కన్న ఇప్పుడు చక్రి వాళ్ళ తమ్ముడు కదా, అయినా వాళ్ళంటేనే నచ్చదు, అలాంటిది కన్నని ఆప్యాయంగా హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి అని మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే కన్న గురించి నిజమేంటో నాన్నకి తెలిసి ఉంటుంది. తొందరలోనే కన్న గురించి నిజమేంటో తెలుసుకోవాలి. నాన్న ఏదో తప్పు చేసినట్లు అనిపిస్తుంది. అంటే కన్న ఎవరనేది తెలుసుకోవాలి, కన్నకి సంబంధం ఏంటనేది తెలుసుకోవాలి అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగానైతే కన్నని మహాలక్ష్మిని తిరిగి తన ఇంటికి తీసుకువెళ్ళాలని ప్రతాప్ అయితే ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే తొందరలోనే కన్న తన తమ్ముడని తెలుసుకోబోతుంది. ఇక వాళ్ళ నాన్న నిజస్వరూపం కూడా తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.